హలో! మేము వేములవాడ వచ్చేసాం. మా పాప పుట్టింటికలు ఇవ్వడానికి. మాకు ఇంటి దగ్గరే 8 అయిపోయింది. అక్కడికి రీచ్ అయ్యే వరకి 12 అయిపోయింది. ఆటోలోనే వచ్చాం. ఇదే మేము దిగబోయే రూమ్ ఉన్న బిల్డింగ్. ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలు ఉన్నారు, మళ్ళీ గుండంలో స్నానం చేయాలి, చలి పెడుతుందని చెప్పి ఇంకా మెల్లగానే లేచినాము. 6కి అట్లా. మేము 2 రూమ్స్ తీసుకున్నాం. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఒక రూమ్ మినిమం ఒక 6 మెంబర్స్ పడుకునేటట్టు ఉన్నాయి. ఈ రూమ్ ఎంత ఉందో ఆ రూమ్ కూడా అంతనే ఉంది. బాగున్నాయి రూమ్స్ అయితే 2. మేమైతే జస్ట్ బ్రష్ చేసుకొని వెళ్ళిపోయినాము. గుండంలోనే స్నానం చేస్తామని చెప్పి చెప్పులైతే లోపల వేసుకుంటున్నాము, ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పి లోపలేసి డోర్ పెట్టి పోయినాం. మా అన్న వదిన మాత్రం స్నానం చేసుకున్నారు రూమ్ దగ్గరనే, అక్కడ చెయ్యము అని చెప్పి మేమైతే అట్లనే వెళ్ళిపోయినాం. ఈ రూమ్స్ మేము ముందే రాకముందే బుక్ చేసుకున్నాం. మా దగ్గర నెంబర్ ఉండే, మా అన్న దగ్గర కాల్ చేసి బుక్ చేసినాం. మా బాబు అప్పుడైతే ఇక్కడికి వచ్చేసరికి నైట్ 2 అయిపోయింది. ఇంకా రూమ్స్ అస్సలు దొరకలేదు. తిరిగి ఇంకా బయటనే ఉండిపోయినాం. అందుకే ఇప్పుడు ముందే బుక్ చేసుకొని వచ్చినాం రూమ్స్. మేము బయటికి వెళ్ళేసరికి 7 అయిపోయింది. చాలా మంది అప్పటికి దర్శనం చేసుకొని మాకు ఎదురొస్తున్నారు. మా పాపకైతే జస్ట్ 2 months కంప్లీట్ అయిన 2 daysకే ఎంటికలు తీసేసినాం. పుట్టెంటికలు 3 monthsలో తీసినట్టు అనమాట. ఎందుకంటే మేడారంది కూడా ఉన్నది. మేడారంకి వెళ్ళే ముందు ఫస్ట్ వేములవాడలో మొక్కు తీర్చుకోవాలని చెప్పి ఇంత తొందరగా తీసినాం. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్నాము. రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకైతే. మా బాబేమో పడుకున్నాడు. ఫుల్ నిద్రలు ఉంటే పాపం లేపుకొని వచ్చినాము. లేపినా కూడా లేవాడు ఇప్పుడైతే. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో ఎటు చూసినా కూడా షాప్సే ఉంటాయి కదా, ఇంత గ్యాప్ కూడా ఇయ్యరు. అన్ని షాప్స్తోనే నిండిపోతాయి ప్లేసెస్. మీరు ఎప్పుడు వెళ్తారో మేము ఇప్పటిదాకా ఉంటాను. ఆడ లైన్ ఎంత లైన్ ఉందో మరి, లైన్ని బట్టి కదా. మా మమ్మీ 1 month బ్యాకే వచ్చింది వేములవాడకి. మా మమ్మీ గుండు అదే ఇక్కడ తీసుకున్న ఎంటికలే. కాలు నొప్పి వల్ల ఇప్పుడు అందుకే లోపలికి రాను, లైన్లో చాలా టైం పడుతుంది అని అంటుంది. మా వదిన మమ్మీ ఇంకా రాలేదు లోపల వరకు. ఇదే పార్కింగ్ ఏరియా. చెరువు కింద కూడా లేవు కదా నీళ్ళు అసలు. ఆల్రెడీ లైన్ అయితే చాలా పొడవు ఉంది, కానీ మేము లక్కీ అనమాట. మధ్యలో లైన్ మాత్రమే చాలా ఫుల్ పొడవు ఉన్నది. ఇటు సైడ్ లైన్ ఏమో ఖాళీ ఉంది. మధ్యలో లైన్ అంటే కోడి కట్టే లైన్ అనమాట. మేము ఈ సైడ్ లైన్ నుంచి చాలా ముందు వరకు వెళ్ళినాం. ఆల్మోస్ట్ గుడి దగ్గర వరకు వెళ్ళినాం, లోపల వరకు. తర్వాత ఇంకా అక్కడ రష్ స్టార్ట్ అయింది. ఆ లైన్లో వెళ్తుంటే మాకే డౌట్ వస్తుంది, అసలు కరెక్టేనా ఈ లైన్ అని చెప్పి. అరే అవునబ్బా కరెక్టే. ఇక్కడ గుండు చేయించుకోక ముందుకే ఒక షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాం. అందుకే మా నవ్వు నవ్వుతున్నాడు. మా గుండ్లకి టికెట్స్ ఇక్కడ తీసుకున్నాము. మొత్తం 5 గుండ్లు. డాడీ, మామయ్య, మా ఆయన, 2 పిల్లలు. ఇక్కడ ఒక షార్ట్ వీడియో తీద్దామని మా తంటాలు. గుండు గీయక ముందుకు జుట్టుని ఇట్లా ఉఫ్ఫాన్ అయితే ఎగిరిపోయినట్టు, తర్వాత గుండు తీసినాక తీయాలన్నమాట. ఇప్పుడే తీసినాం బాగానే, కానీ గుండు తీసినాక మళ్ళీ మాకు టైం దొరకలేదు, ఇంకా తీయలేదు. తీసింది లేదు, పెట్టింది లేదు, కానీ షో అయితే చేసినాం మేము. ఇంకా గుండు తీయ ముందు కొన్ని ఫోటోలు అయితే దిగినాము, గుర్తుగా ఉంటాయని. మా పాపకి పుట్టెంటికలు కదా, మేనమామ ఫస్ట్ 5 కత్తలు తీయాలి. అందుకే మా అన్న ఫస్ట్ కత్తలు తీస్తుండు మా పాపకి. ఆ కట్ చేసిన జుట్టే గుండంలో వేసి మొక్కుకొమ్మ అని చెప్పినారు అన్నకి.
మా పాప అయితే మంచిగా పడుకుంది, ఫుల్ పడుకుంది, మంచిగా తీసిండు. మా బాబు తొంగి తొంగి చూసిండు, ఏం చేస్తారు ఇక్కడ మా చెల్లెని అని. మా మామయ్య నెక్స్ట్ నువ్వేరా అంటున్నాడు మా బాబుని. ఇక్కడ తీసిన 10 డేస్లోనే మళ్ళీ మేడారం పోయేది ఉందన్నమాట. అక్కడ కూడా కొన్ని ఇద్దామని చెప్పి కొన్ని పుట్టెంటికలు ఆపినాము. అందుకని వెనకాల కొన్ని ఎంటికలు ఇచ్చి పెట్టమంటే ఇచ్చి పెట్టిండు. మమ్మీ వాళ్ళని అడుగుతున్నా చాలా అని చెప్పి, ఇంకా సరే అని తీసినారు. ఈమె ఎట్లనో అట్లా మంచిగానే తీసుకుంటుంది, పడుకొని ఫుల్ నిద్రపోయి తీసుకుంటుంది. అని మా బాబాయ్ ఏం చేస్తాడో అని భయపడుతున్నాం. మా అత్తమ్మ అండ్ మమ్మీ అయితే బెస్ట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై వదిన స్మైల్. మా అన్న వీడియో తీస్తున్నాడు. అండ్ మా పెద్దత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ అక్క, అంటే ఓ దూరం అనుకోకండి, మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళే వీళ్ళిద్దరు. ఇక్కడ పక్కన కూడా ఇంకొక పాపకి, మా పాప అంతే ఉంది, పుట్టెంటికలు తీస్తారు. పాప మమ్మ మేల్కతో ఉంది, పడుకోలేదు, ఇంకా ఏడుస్తుంది చూడు, అన్నగా బట్టి తీస్తున్నారు ఆమెకి. నేను అటే చూస్తున్నా, అమ్మో మా పాప కూడా పడుకోకపోతే నాది కూడా అరే పరిస్థితి అవుతుండే కదా, అట్లనే బొబ్బ పెడుతుండే, అనగబట్టాల్సి వస్తుండే, చాలా ఏడుస్తుంది, చాలా భయపడ్డా. కానీ మంచిగా తీసినాడు, తీసేటైన కూడా చాలా ఓపికగా మంచిగా నీట్గా తీసిండు. ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కదా ఎంతైనా వాళ్ళు. కాకపోతే అప్పుడప్పుడు కదులుతుంది, ఆ హెయిర్ అనేది కళ్ళ మీద పడ్డప్పుడు ఇట్లా మెసులుతుంది. కానీ నీట్గా తీసిండు ఆయన అయితే, సాటిస్ఫై. ఒక్క కాటు కూడా పడలేదు గుండు పైన. హియర్ కమ్స్ అవర్ లిటిల్ రాజ్. ఆయన కొన్ని నీళ్లు వేసిండు గుడి మీద తడపడానికి, కథ ఇక ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇంకా కొంచెం టైం తీసుకొని ఆయన సముదాయించి నా ఫోన్ తీసుకొని ఆయన ఫేవరెట్ వీడియో పెట్టాం, వాళ్ళ డాడీతో ఆడుకునేది చూపిస్తుంటే అప్పుడు కొంచెం సెటిల్ అయి కూర్చున్నాడు. ఇంకా తీసేటానికి దెబ్బ దెబ్బ గీకేసిండు గుండు. ఎంతగానం జాగ్రత్త పెట్టినా కూడా అక్కడైతే కాట్లు పడ్డాయి మా బాబుకి. అండ్ ఈయనకు కూడా అంత ఫాస్ట్గా జుట్టు పెరగాలి కదా 10 డేస్ని మేడారంలో ఇయ్యడానికి అని చెప్పి కొంచెం జుట్టు ఆపమని చెప్పినాం. ఈయనకు కూడా పాపలానే కొంచెం వెనకకి ఇచ్చి పెట్టేసినారు పిల్క. మా బాబుకి ఫోన్ అలవాటు కాకుండా అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నా. మరి క్లిష్ట పరిస్థితుల్లో అయితే తప్ప మా బాబుకి ఫోన్ అస్సలు చూపెట్టాను. అండ్ రెగ్యులర్గా చూసేదంటే వీడియో కాల్స్, మా మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు చూపిస్తాము, అంతే తప్ప నేను అస్సలు చూపెట్టాను ఫోన్. ఇంకా అటో ఇటో ఫోన్ చూసుకుంటే మంచిగానే గుండు తీసుకున్నాడు. గుండు తీసే వాళ్ళకేమో తొందరగా అయిపోవాలని ఉంటుంది, మనకేమో పిల్లలు ఏడవద్దని ఉంటుంది. ఈ రెండు మార్చడం అయితే కష్టము. అయిపోయింది. పిల్లలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నో మ్యాటర్, మనకైతే వాళ్ళు ముద్దొస్తూనే ఉంటారు కదా. ఏ మా డాడీ గుండు రెడీ అయిందో. ఇక్కడ మా ఆయన గుండు రెడీ అవుతుంది. నేనైతే కత్తర్లు ఇచ్చిన, అందుకే హెయిర్ లిప్ చేసుకున్నా. ఇక్కడ నేను కత్తర్లు ఇచ్చాను. నాకైతే నా ఫేస్ చాలా నీట్గా అనిపిస్తుంది ఇక్కడ. ఎంతైనా నేను బాలింతాను కదా, అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే, అందుకే అట్లా నీట్గా అయిందేమో. మీరేమంటారు? మా గుండ్లు అయితే అయిపోయాయి, ఇప్పుడు స్నానానికి వెళ్తున్నా. గుండంలో నీళ్ళలో స్నానం అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నా. అండ్ మీరు ఇప్పుడు మీ గుండెని చాలా గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. మెరిసే మెరుపుకి నీకి సాక్షి, అనుబంధాలకి గాలి సాక్షి, రుణబంధాలకి నీవి సాక్షి. ఒకటే
ఏంటి నాకు పిచ్చి అనుకుంటున్నారా? అస్సలు డౌట్ పడకండి, పిచ్చే. ఏంటో అప్పుడు ఆ నీళ్ళని, ఆకాశాన్ని అండ్ మెయిన్గా మా ఆయనని చూస్తే ఆ పాట గుర్తొచ్చింది, అందుకే పాడేసా. నాకు ఇష్టమైన సాంగ్ అది. మీలో ఎంతమందికి ఆ సీరియల్ గుర్తుందో చెప్పండి, కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ క్లిప్ మా అన్న ఫోన్లో తీసిన వీడియో అనమాట. ఈ వీడియో తీసినప్పుడు నేను ఈ పాటనే వాడుతున్నాను నా ఫోన్ పట్టుకొని, మా ఆయన పక్కన. ఇప్పుడే వచ్చినాం గుండం దగ్గరికి, అందుకే బట్టలన్నీ చదువుకుంటున్నాము. ఇది 4th టైం నేను వేములవాడ రావడం, కానీ గుండంలో ఇప్పటివరకు ఎప్పుడు స్నానం చేయలేదు. ఫస్ట్ పెళ్ళప్పుడు వస్తే కరోనా టైంలో బందే ఉండే, బాబు అప్పుడు ఓపెన్ ఉంది కానీ ముందే స్నానాలు చేసుకొని వెళ్ళినామన్నమాట మా బాబు ఇంటికి తీసినప్పుడు. అన్న పెళ్ళికి కూడా అంతే. అన్న తీసిన వీడియో కాబట్టి ఇంత స్టేబుల్గా నీట్గా తీసిండు, అదే నేనైతే కాకిరి కిక్కిరి అవుతుంది. కొబ్బరికాయ కొట్టి రమ్మంటే ఫస్ట్ పోయిన అందరికంటే కిందికి, కానీ స్నానం మాత్రం అందరికంటే లాస్ట్ చేసిన. చల్లగా ఉండే వాటర్ అయితే. నిన్ను కాదన్న అడ్డమని నీళ్ళ ముంచే స్నానాలు చేసేసుకున్నాం, బొట్లు పెట్టేసుకున్నాం, వచ్చేసినాం అనమాట. మళ్ళీ లైన్లోకి వెళ్ళాలి ఇప్పుడు. మమ్మీ వదిన ఇంకా మా బట్టలు తీసుకొని రూమ్కి వెళ్ళిపోయినారు. మేము మళ్ళీ ఇంకా లైన్లోకి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళడానికి. నేను చిల్లర తెచ్చిన చాలా, ఇక్కడ చాలామంది ఉంటారు కదా వేయడానికి, అండ్ దేవుని దగ్గర గుళ్ళ కూడా వేస్తాం కదా బియ్యంతో పాటు, అందుకని తెచ్చిన. లైన్ అయితే మేము ఇక్కడ వరకు లూజ్గానే వచ్చినాము, ఇక్కడికి వచ్చినాకనే ఇంకా ఆగడం అయిందనమాట. పర్లేదు, తొందరగానే అయిపోయింది, మరీ లేట్ ఏం కాలేదు. పైనుంచి వ్యూ బాగుంది, అందరు కనిపిస్తున్నారు లైన్ ఎట్లుంది అని చెప్పి. గుడి గోపురం కూడా మంచిగా అనిపిస్తుంది. మా పాప అయితే పడుకుంది, చల్ల నీళ్ళతో ఫస్ట్ టైం స్నానం చేసింది, ఇంకా అలసిపోయి బాగా ఏడ్చింది, తర్వాత ఊరుకొని పడుకుంది ఇంకా.
ఇక్కడ లైన్ నుంచి స్టార్ట్. ఇంకా ఫోన్ లోపల పెట్టేసిన. ఇక్కడ స్వాములు వచ్చి హరహర మహాదేవ శంభో శంకర అని శివనామ స్మరణ చేస్తూనే ఉండే. ఇంకా దర్శనం అయిపోయే వరకు కూడా అని అని అట్లా ఇంకా గొంతు నొప్పి లేచింది లాస్ట్కి నాకు. ఆ రోజు బాగానే ఉండే. ఇంకా నెక్స్ట్ డే నుంచి వారం రోజుల వరకు నా గొంతు అసలు వాయిసే రాలేదు, మొత్తం బొంగుపోయింది గొంతు. అందరూ చెప్పండి హర హర మహాదేవ. దర్శనం అయిపోయే వరకు 11:30 అట్లా అయింది. కాళ్ళు అయితే నొప్పి లేచినాయి. సో వెంటనే సీట్ ఏదో దొరికించుకొని కూర్చున్నాం ఇక్కడ వచ్చి. ప్రసాదం తీయడానికి వెళ్ళినారు మా వాళ్ళు, వాళ్ళ కోసమే వెయిటింగ్ ఇక్కడ కూర్చొని. కొండగట్టు క్యాన్సిల్ అయిందని మాత్రం అర్థమైంది ఇప్పుడు ఈ టైంలో. ఫస్ట్ టైం మా పెళ్ళప్పుడు వచ్చినప్పుడు అయితే కొండగట్టుకు కూడా వెళ్ళొచ్చినాం. ఈరోజు ఇక్కడ జనాలు అయితే నార్మల్గా ఉండే, మరీ ఎక్కువ లేరు మరీ తక్కువ లేరు, బాగా అనిపించింది. మెయిన్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా పత్తిపోషమ్మ దగ్గర బోనం చేసి తీసుకెళ్ళాలి. కొండగట్టికి వెళ్ళాలి అనుకుంటున్నాం. కుదురుతుందో తెలియదు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్రెడీ 11 అయిపోయింది. చూడాలి. ఇంకా ఆ తర్వాత వీడియో తీయడం అయితే కుదరలేదు. మా పాప ఏడుస్తాను, చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ సగం నేను సగం బోనం అయితే చేసినాం అనమాట. పాప ఏడుస్తుంటే సగం చేసిన, మా పాపకు పాలిచ్చిన. మమ్మీ మొత్తం కంప్లీట్ చేసింది, పువ్వులు అన్నీ పెట్టేసి. ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి 2 అయ్యింది. పత్తిపోషమ్మ దగ్గర ఇక అందరం వెళ్ళినాం. సగం దూరం నేను నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మైన ఆటో తీసుకొస్తే ఆటోలోనే వెళ్ళినాము. బట్ ఫుల్ లైన్ ఉండే గుడి దగ్గర, చాలా పొడుగు లైన్ ఉండే. చిన్న పాప కూడా ఉంది కదా, ఆ లైన్లో నించుంటే మినిమం 2 hours పట్టేటట్టు ఉంది అని అర్థమైంది. సో అందుకని ఇంకా లోపలకు వద్దు అని చెప్పి బయటనే నైవేద్యం పెట్టి వచ్చేసినాం. చాలామంది మా లెక్క అట్లనే చేస్తున్నారు. అక్కడ వీడియోస్ తీసినా కానీ ఆ క్లిప్స్ మిస్ అయినాయి. మొత్తానికి అలా జరిగింది మా వేములవాడ దర్శనం. ఇంకా వంట చేసుకొని తిని నిమ్మలంగానే బయలుదేరినాం. 8కి అట్లా. స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఇంటి నుంచి 8 అట్లా అయింది. అక్కడి నుంచి రిటర్న్ కూడా 8కే స్టార్ట్ అయినాము. మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళినారా, గుండంలో స్నానం చేసినారా, కమెంట్స్ లో చెప్పండి. మేడారం వ్లాగ్ కూడా తొందరలో అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.